మా నాన్న కాంగ్రెస్ పార్టీ సార్. మాకు చిన్నప్పటి నుంచి నూరిపోసారు కాంగ్రెస్ పార్టీ నిజాయితీ కల్ల పార్టీ అని. కానీ ఈ రోజు నిజంగా ఇది నిజాయితీ కల్లదు కాదని మాకు అర్థమైంది సార్. ఈసారి కాంగ్రెస్ పార్టీని వదిలేసి ఇంకోదానికి పోదామని వాళ్ళు ఫిక్స్ అయ్యారు ఆల్రెడీ. అందుకనే ఈ దౌర్జన్యం హైదరాబాద్ కానీ ఖమ్మం కానీ ఇంకెక్కడైనా చేయగలుగుతారు కబ్జాలు. నా స్థలం మీదకి మమ్మల్ని దోహలండి, దయచేసి మీకు దండం ఎత్తి పెడుతున్నాం. ఇంకెక్కడ మేము బ్రతకలేదు సార్. ఆ స్థలం మాకు ఇవ్వండి అంతే. మూడు రోజులు మేము గుట్ట మీదే ఉన్నాం, మాకు ఆధారం లేక. మా ఫ్యామిలీ అంతా అందరు వెళ్ళిపోయినా మమ్మల్ని ఎవరు సేర తీసేటోళ్ళు లేరని మేము గుట్ట మీదే ఉన్నాం సార్. 4వ రోజు సాయంత్రానికి ఏడ్చుకుంటా బయటకు వచ్చాం. మా బంధువులు వచ్చి మేము చెట్టు అక్కడి నుంచి మాకు కథల బుద్ధి కాలేస్తారు. చీకట్లో నేను అక్కడే ఉన్నాం. నలుగురు ప్రజల ప్రేమ సంపాదించుకుంటూనే నాయకుడు అనేవాడు నిలబడతాడు. నలుగురిని సంపాదించుకునేవాడు వాడు మళ్ళీ వాడు నిలబడలేడు. ఇది మాత్రం వాస్తవం సార్. మాకు ఇల్లు కావాలి సార్, అక్కడ మాకు తిరిగి కట్టించాలి. ఎందుకంటే మీరందరూ కూడా మాకు న్యాయం చేయండి. ఈ పార్టీలో ఆడుకొని వదిలేస్తే ఏముందని సార్, మమ్మల్ని గుర్తించండి. ఒక్కసారి మా పేద ప్రజలను గుర్తించి మాకు న్యాయం చేయండి. తిరిగి మాకు అక్కడ ఇండ్లు ఇవ్వండి. ఇండ్లు వాడు ఇచ్చినా ఇవ్వకపోయినా తిరిగి కట్టించండి. నా స్థలం మీదకి మమ్మల్ని దోహలండి, దయచేసి మీకు దండం ఎత్తి పెడుతున్నాం. ఇంకెక్కడ మేము బ్రతకలేదు సార్. ఆ స్థలం మాకు ఇవ్వండి అంతే. మాకు తిరిగి నష్టపరిహారం తర్వాత సంగతి మేము డేరా వేసుకొని మా సొంత ఇంట్లో మేము ఉంటాం సార్. మేము అక్కడ 10 సంవత్సరాలు సార్. మేము ఖమ్మం వచ్చి 20 ఏళ్ళు సార్. 10 ఏళ్ళు కిరాయి కట్టుకోలేకపోతుంటే ఈ పేదల సంఘం మమ్మల్ని స్వీకరించి అక్కడికి తోలేరు సార్. తోలితే అక్కడి నుంచి మా పిల్ల ఖమ్మం పాత బస్ స్టాండ్ దగ్గరకు వచ్చేది సార్ స్కూల్కి. ఎంతో కష్టపడ్డాం. కానీ ఈ రోజు మమ్మల్ని నిర్దాక్షిణంగా బయటకు వెళ్ళగొట్టారు. మేము ఎక్కడికి వెళ్ళి బ్రతకాలని ఒకసారి అయితే చేసుకోవాలనిపించింది సార్. మమ్మల్ని ఎంత దారుణం చేశారంటే అంత దారుణం చేశారు సార్. కనీసం 2 రోజుల ముందు వచ్చి మాతో మాట్లాడొచ్చు కదా సార్. కనీసం కలెక్టర్ అయినా కప్పులు పెట్టడం గాని నోటీస్ ఇవ్వటం గాని ఏమీ చేయలేదు సార్. మాకైతే ఏమీ చేయలేదు. అంత నిర్దాక్షిణంగా మా ఎందుకు కూలగొడతారు, ఆక్రమించుకున్న భూమి ఉంది కదా దానికోసం పింఛింగ్ వేసుకుంటారేమో, మా కట్టుకున్న ఎండ్లను ఎందుకు కూలగొడతారని మేము అనుకున్నాం సార్. కానీ ఖచ్చితంగా మా మీదే పడి మమ్మల్ని దారుణం చేశారు. మాకు మా ఊర్లో చిన్న ఇల్లు ఉండేది. మా పరిస్థితులు బాగా దాన్ని అమ్ముకున్నాం. మా అయినోళ్ళకి అమ్ముకొని ఖమ్మం వచ్చేసినాం. 20 ఏళ్ళు మా చిన్న పిల్లల్ని ఎత్తుకొని మేము వచ్చినాం. ఇప్పుడు మీడియా ముందు మాట్లాడిన పాపకి 3 ఏళ్ళు మేము ఖమ్మం వచ్చినప్పుడు అప్పటి నుంచి ఖమ్మంలోనే ఉన్నాం సార్. మాకు సొంత ఇల్లు అనేది మాకు కలగదు సార్. 20,000 30,000 కూడా వాళ్ళ కోట్లకు పెట్టారు, ఆర్డర్లకు పెట్టారు. మాకు నీళ్లు 3 ట్రాక్టర్లు నడిచినాయి సార్. 3 ట్రాక్టర్లకు డీజిల్ కావాలి, దానికి జీతగాడు కావాలి, నీళ్లు పోయటానికి డ్రైవర్ కావాలి, ఇంజన్ ఆయిల్ పోతేనే ఇంజన్ ఆడితే ఆయిల్ పోసి ఇంజన్కే ఆ నీళ్లు పైకి లాగి ట్రాక్టర్ ఇంపుకొని ఇల్లు తిరిగి నీళ్లు పోసారు సార్. మాకు గ్రామీణ పేదల సంఘం వాళ్ళు మాకు న్యాయమే చేశారు. కానీ అల్ల నుంచి సీలిన వరగాని కోటేశ్వరరావు అన్నోడు ఇదంతా నువ్వు డబ్బు తీసుకొని బయటకు వెళ్ళి జల్సా చేస్తున్నావని గ్రామీణ పేదల సంఘం వాళ్ళు నిలదీసినప్పుడు వాడు వెళ్ళి కమ్మ కులం కాబట్టి పేదోళ్ళని మరి కమ్మోళ్ళు అంటే మరి ఎందుకో పేదోళ్ళకి పడదో మరి ఏంటో గాని వెళ్ళి మరి వాళ్ళకి ఆ పార్టీ వాళ్ళకి కాంగ్రెస్ పార్టీకి సొత్తు అయిందో మరి ఎవరికి అటాచ్ అయ్యి మమ్మల్ని ఈ విధంగా బాధ పెట్టించండి సార్. 3 రోజులు మేము గుట్ట మీదే ఉన్నాం, మాకు ఆధారం లేక. మా ఫ్యామిలీ అంతా అందరు వెళ్ళిపోయినా మమ్మల్ని ఎవరు సేర తీసేటోళ్ళు లేరని మేము గుట్ట మీదే ఉన్నాం సార్. 4వ రోజు సాయంత్రానికి ఏడ్చుకుంటా బయటకు వచ్చాం. మా బంధువులు వచ్చి మేము చెట్టు అక్కడి నుంచి మాకు కథల బుద్ధి కాలేస్తారు. చీకట్లో నేను అక్కడే ఉన్నాం. అన్నం బంధువులు వాళ్ళు వీళ్ళు తీసుకొచ్చి ఓదార్చి రండి బయటికి రండి అని బలవంతంగా తీసుకొచ్చి
తీసుకొస్తే అంబేద్కర్ భవన్ లోకి వెళ్ళాం సార్. ఎవరికి సరైన ఆహారం పెట్టట్లేదు. అయితే ఈ టిఆర్ఎస్ వాళ్ళు వచ్చి అన్నం నీళ్లు ఇచ్చారు సార్. అన్నం నీళ్లు కడుపు నిండా పెడుతున్నారు. కానీ ఇదే విధంగా మాకు ఇండ్లు కూడా సాయం చేస్తే మేము మాత్రం మాకు ఎంత సాయం చేశారనేది పేదోళ్ళు ఎవరు మర్చిపోరు సార్. మర్చిపోకుండా మేము కూడా ఉంటాం. మేము కూడా అదే రీతిలో సంధిస్తాం సార్. మేము 20 ఏళ్ల క్రితం వచ్చిన వాళ్ళు ఇప్పుడు ఏరే ప్రాంతానికి వెళ్ళమంటే ఎక్కడి నుంచి వెళ్తాం సార్? ఏ ఊరు వెళ్ళాలి? మేము ఊళ్ళకి మేము ఎందుకు వెళ్ళాలి? సత్తపల్లి గ్రామం ఎక్కడ, తుంబూరు గ్రామం ఎక్కడ, ఖమ్మం ఎక్కడ? 20 ఏళ్ల క్రితం వచ్చిన వాళ్ళు మేము ఎక్కడికి వెళ్ళాం సార్? వెళ్ళిపోవాల్సిందే కంటే మా ఉసురు ఖచ్చితంగా తగిలిద్ది సార్. మాలాంటి వాళ్ళు మరి రేపటి రోజున ఉంటుందా సార్? ఈ ప్రభుత్వం ఉంటుందని గ్యారంటీ లేదు కదా. తనకి నలుగురు ప్రజల ప్రేమ సంపాదించుకుంటేనే నాయకుడు అనేవాడు నిలబడతాడు. నలుగురిని సంపాదించుకునేవాడు వాడు మళ్ళీ వాడు నిలబడలేడు. ఇది మాత్రం వాస్తవం సార్. ఇది ఎంత దారుణం అంటే మరి ఈసారి ఉండాలనో పోవాలనో తెలియదు సార్. ఈసారి ఈ ప్రభుత్వమే నిలబడాలనో ఈ ప్రభుత్వాన్ని కాంగ్రెస్ పార్టీని బ్యాడ్ చేసి, మా నాన్న కాంగ్రెస్ పార్టీ సార్, మాకు చిన్నప్పటి నుంచి నూరిపోసారు కాంగ్రెస్ పార్టీ నిజాయితీ కల్ల పార్టీ అని. కానీ ఈ రోజు నిజంగా ఇది నిజాయితీ కల్లదు కాదని మాకు అర్థమైంది సార్. అంత దారుణం చేశారు. మనుషులు చేశారో పార్టీని నిర్మించిన వాళ్ళు చేశారో మాకు తెలవట్లేదు సార్. దీన్ని పార్టీని పడేసి మరి వేరే వాళ్ళకి అమ్ముడు పోతారేం సార్? వాళ్ళ పని అదే కదా, జెండా పట్టుకొని మారటం తప్ప ఇంకేమీ లేదు కదా సార్. మరి కాంగ్రెస్ పార్టీ పతనాన్ని చేసి వేరే పార్టీలోకి పోవడానికి చూస్తున్నారు. మాకు మేమే ప్రచారం చేస్తాం సార్. మేము ఎంతకైనా తెగేస్తాం. ఈసారి మాత్రం డబ్బుకి అమ్ముడు పోయేటోళ్ళు ఎంతో మంది ఉంటారేమో, కానీ మేము అలాంటి వాళ్ళం కాదు సార్. మాకు డబ్బు ఇస్తానన్నా మేము తీసుకోలేదు. ఎక్కడ కూడా ఓటుకి డబ్బు తీసుకోలేదు. మా మంచితనాన్ని బట్టి మాకు మేము వేసినాం, అభిమానాన్ని బట్టి. కానీ ఈసారి మాత్రం మేము వాళ్ళు ఫిక్స్ అయ్యారు సార్ ఆల్రెడీ. ఈసారి కాంగ్రెస్ పార్టీని వదిలేసి ఇంకో దానికి పోదామని వాళ్ళు ఫిక్స్ అయ్యారు ఆల్రెడీ. అందుకనే ఈ దౌర్జన్యం హైదరాబాద్ కానీ ఖమ్మం కానీ ఇంకెక్కడైనా చేయగలుగుతారు కబ్జాలు. మా నాన్న కాంగ్రెస్ పార్టీ సార్, మాకు చిన్నప్పటి నుంచి నూరిపోసారు కాంగ్రెస్ పార్టీ నిజాయితీ కల్ల పార్టీ అని. కానీ ఈ రోజు నిజంగా ఇది నిజాయితీ కల్లదు కాదని మాకు అర్థమైంది సార్. నా స్థలం మీదకి మమ్మల్ని దోహలని దయచేసి మీకు దండం పెడుతున్నాం. ఇంకెక్కడ మేము బ్రతకలేదు సార్. ఆ స్థలం మాకు ఇవ్వండి అంతే. మూడు రోజులు మేము గుట్ట మీదే ఉన్నాం. మాకు ఆధారం లేక మా ఫ్యామిలీ అంతా అందరు వెళ్ళిపోయినా మమ్మల్ని ఎవరు సేర తీసేటోళ్ళు లేరని మేము గుట్ట మీదే ఉన్నాం సార్. 4వ రోజు సాయంత్రానికి ఏడ్చుకుంటా బయటకు వచ్చాం. మా బంధువులు వచ్చి మేము చెట్టు అక్కడి నుంచి మాకు కథల బుద్ధి కాలేస్తారు. చీకట్లో నేను అక్కడే ఉన్నాం. నలుగురు ప్రజల ప్రేమ సంపాదించుకుంటేనే నాయకుడు అనేవాడు నిలబడతాడు. నలుగురిని సంపాదించుకునేవాడు వాడు మళ్ళీ వాడు నిలబడలేడు. ఇది మాత్రం వాస్తవం సార్.